ఇక వివాహితర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో తమ్ముడు తన స్నేహితుడితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేయించింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామికి మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు. స్వామి భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు వీరబాబుతో కలిసి భువనగిరిలో పనులు ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అయితే కాటేపల్లిలోని బ్రిడ్జ్ దాటగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు బైక్ను ఢీకొట్టి 50 మీటర్ల దూరం ఈడ్చుకు వెళ్ళింది. దీంతో స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. అందరూ దీన్ని ప్రమాదంగానే భావించారు. అయితే ప్రమాదంపై తమకు అనుమానం ఉందని స్వామి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్వామి భార్య స్వాతి, బావమరిది మహేష్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఓ మహిళతో స్వామికి వివాహేతర సంబంధం ఉండడంతో ఇరు కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీంతో భర్త స్వామిని చంపాలని స్వాతితో పాటు ఆమె తమ్ముడు మహేష్ మరో వ్యక్తితో కలిసి ఓ కారు అద్దెకి తీసుకుని ఢీకొట్టి చంపారు. అనంతరం అక్కడే ఉన్న మామిడి తోటలో కారును వదిలేసి పరారయ్యారు. పథకం ప్రకారం కారుతో గుద్ది చంపి యాక్సిడెంట్గా చిత్రీకరించారు. వివాహితర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో తమ్ముడు తన స్నేహితుడితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేయించింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామికి మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు. స్వామి భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు వీరబాబుతో కలిసి భువనగిరిలో పనులు ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అయితే కాటేపల్లిలోని బ్రిడ్జ్ దాటగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు బైక్ను ఢీకొట్టి 50 మీటర్ల దూరం ఈడ్చుకు వెళ్ళింది. దీంతో స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు.